పెట్టి ఆ ప్రాంతాలను కూడా ఇచ్చేస్తాం. నేను ఇవన్నీ చెప్తున్నానంటే మీలో కూడా ఆలోచన విధానం ఆలోచించుకోవాలి. సమస్యలు లేక కాదు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు. రెండోది, ఇటీవల యుద్ధం వచ్చింది. ఎక్కడ జరిగింది యుద్ధం? ఇరాన్లో జరిగింది. చేసింది మనం కాదు, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ టు ఇరాన్. దాని ప్రభావం మన పైన పడింది. మా ఆడబిడ్డ వంట చేసే గ్యాస్ పైన పడింది, మనం నడిపే వాహనాల పైన పడింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. రైతు పండించే పంట ఎగుమతికి నోచుకోవడం లేదు. అక్వా ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపించాలి. ఇప్పుడు పంపించాలంటే లాజిస్టిక్స్ సమస్యలు వస్తున్నాయి. మనమంతా కూడా వాణిజ్య పంటలు పండిస్తున్నాం, బనానా పండిస్తున్నాం, పళ్ళు కూరగాయలు పండిస్తున్నాం. అవన్నీ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అవన్నీ కూడా ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. ఇబ్బందులు వస్తున్నాయి. కానీ రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చేసాయి. ఎండలు విపరీతంగా వచ్చాయి. 48 డిగ్రీలు టెంపరేచర్. ఇంకో పక్క వర్షాలు కూడా ఎక్కడికక్కడ గాలి వానలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎల్నినో అంటున్నారు. అంటే ఈ సంవత్సరం వర్షం కూడా తక్కువ ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను పోయినసారి నీటిని పొదుపు చేశాం. 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. మామూలుగా గోదావరి డెల్టాకు ఫస్ట్ వీక్ రెండో వారం జూన్లో ఇస్తామంటే కాదని మొట్టమొదటిసారి మే 31వ తారీఖునే నీళ్లు ఇచ్చిన ఘనత ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. కాలువలకు నీళ్లు రిలీజ్ చేశాం. ముందుగానే ఇచ్చాం. అంటే ముందుగానే ఇస్తే మీరు పంటలు వేసుకుంటే భవిష్యత్తులో కూడా మనకు తొందరగా పంటలు వస్తాయి. రెండో పంట కూడా ప్రీపోన్ చేసుకుంటే ఎండాకాలం కాకుండా ముందేగాని వస్తే మళ్లీ రాబోయే సంవత్సరం కూడా వెసులుబాటు ఉంటుందని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. రెండోది, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, 27 పుష్కరాలు వస్తాయి.